వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ రోజు వీడియోలో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ శ్రీ కృష్ణ ఆయుష్ యూనివర్సిటీ కురుక్షేత్రం నుండి వచ్చింది. సో ఇది హర్యానాలో ఉన్న ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన ఒక నోటిఫికేషన్ అన్నమాట. సో ఎందుకు ఆలస్యం, కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేటప్పటికి 28 జూలై 2026 రిలీజ్ అయింది. సో ఇక్కడ ఏమేమి పోస్టులను భర్తీ చేస్తున్నారు అనేది కంప్లీట్గా మేము డిస్కస్ చేద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 30th జూలై 2026 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మీకు 21st ఆగస్ట్ 2026 4 PM వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఏమేమి పోస్టులను భర్తీ చేస్తున్నారంటే స్టాఫ్ నర్స్, ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్, క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఓన్లీ క్లర్క్ పోస్టులు మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. సో ఎందుకు అని అంటే క్లర్క్ పోస్ట్కి మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ బేస్ మీద మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. దాని శాలరీ వచ్చేటప్పటికి 19,900 నుండి 63,200 మధ్యలో ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ 30,000 ప్లస్ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆ స్టేట్ హర్యానా స్టేట్ కాకపోయినా సరే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇద్దరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీరు 18 to 42 ఇయర్స్ మధ్యలో కనుక ఉండుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో రిజర్వేషన్ విషయానికి వస్తే హర్యానా క్యాండిడేట్స్ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళందరూ సరే మీరు జనరల్ క్యాండిడేట్స్ కింద పరిగణిస్తారు వాళ్ళు. అంటే మీరు జనరల్ లో ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికే పోటీ పడుతున్నట్టు. సో ఇక్కడ జనరల్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 8 వేకెన్సీస్ కోసం మన వేరే స్టేట్స్ వాళ్ళందరూ అప్లై చేసుకుంటున్నారని అర్థం. సో అది గమనించాలి మీరు. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే సో మనం జనరల్ క్యాండిడేట్స్ కిందకి వస్తాం కాబట్టి 1,500 రూపీస్ మాత్రమే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని బేస్ మీద మీకు రిజల్ట్ ఇస్తారు. ఆ రిజల్ట్ బేస్ మీద మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకి ఉన్నంత కాంపిటీషన్ అక్కడ ఉండదు హర్యానాలో. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వీళ్ళు ఎగ్జామ్లో ఏమేమి సబ్జెక్ట్స్ అడుగుతారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీరు చూడొచ్చు. సో మీరు కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అయితే మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా మరిన్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము చేస్తాను. మీకు కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.